నర్సుపేట మండలం కోటప్పకొండ మహాజాతర రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 30 లక్షల రూపాయల నిధుల్ని మంజూరు చేసింది. గత వైకాపా ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పలు సమస్యలు ఇప్పటికీ అలాగనే వెంటాడుతూ ఉన్నాయి. పండుగ ఆలయ నిర్వహణ వ్యవహారాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి విన్నవించారు. ఇందుకు స్పందించిన సీఎం రాష్ట్ర పండుగ నిర్వహణకి 30 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఫిబ్రవరి 26న నిర్వహించనున్న కోటప్పకొండ తిరునాళ్లకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారని ఆయన వెల్లడించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీస్ శాఖను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో త్రికోటేశ్వర స్వామి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు, అధికారులు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఓం నమ శివాయ. మరి పల్నాడు జిల్లాలో కోటప్పకొండ తిరునాళ్ళు శివరాత్రి జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 26 తేదీన ప్రభుత్వ ఫెస్టివల్గా జరుగుతుంది. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి పోలీస్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేయమని చెప్పడం జరిగింది. దీనికి ఎస్పీ గారితో, అదేవిధంగా కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి ఉమ్మడి కుటుంబ నాయకులు అందరం కూడా రెడీగా ఉన్నాము. అదేవిధంగా మరి స్టేట్ ఫెస్టివల్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోటప్పకొండకి దాదాపు 30 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తపల్లి నుంచి కోటప్పకొండ వెళ్ళే రోడ్డు దానికి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ కోడ్ ఉండటం వల్ల ఆ రోడ్డుని మేము ప్రస్తుతానికి గ్రావెల్ రోడ్డుగా బాగు చేస్తున్నాము. ఎమ్మెల్సీ కోడ్ అయిన తర్వాత దాన్ని మంచి సీసీ రోడ్డుగా వేసి దాన్ని తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆనం రామనాయుడు గారికి, అదేవిధంగా మరి హోమ్ మినిస్టర్ గారికి, రెవెన్యూ మినిస్టర్ గారికి, ఎనర్జీ మినిస్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.